తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. ఇప్పుడు గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వేణుస్వామి పేరు మాతమవుతుంది. ఆయన సినిమా నటులకి, సినిమా నటీనటులకి, రాజకీయ నాయకులకి, హై ప్రొఫైల్ ఉన్న ధనవంతులకి వీళ్ళందరికీ కూడా ఏదో కాలసర్ప దోషం నివారిస్తానని చెప్పేసి కోటాను కోట్ల రూపాయలు ఆయన ఫీజు వసూలు చేస్తున్నారని చెప్పి విమర్శలు వస్తున్నాయి. మరోవైపున ఆయన ఇటీవల కాలంలో నాగార్జున కుమారుడు సంబంధించిన నిశ్చితార్థానికి సంబంధించి ఆయన చెప్పిన ప్రిడిక్షన్స్, వాళ్ళ నిశ్చితార్థం రోజునే వాళ్ళు ఎప్పుడు ఆ మ్యారేజ్ ఎప్పుడు ఫెయిల్ అవుతుంది అనేది ఈ జాతకాలు చెప్పడంతో ఆయన అనవసరమైన చిక్కులు ఎదుర్కొన్నాడు. అంటే ఈ నేపథ్యంలో అసలు కాలసర్ప దోషం అంటే ఏంటి? వేణుస్వామి నిజంగా వీళ్ళందరికీ కాలసర్ప దోషం వదిలించి డబ్బులు వసూలు చేశాడా? అదే అసలు ఆయన చేయాల్సిన పద్ధతిలో చేశాడా? అసలు ఈ విషయాలన్నీ మనతో చర్చించడానికి డాక్టర్ వివిఎల్ఎన్ శాస్త్రి గారు ఉన్నారు. అంటే ఆయన బై ట్రైనింగ్ శాస్త్రి గారు ఈజ్ అన్ ఇంజనీర్, ఎకనమిస్ట్ అండ్ జ్యూరిస్ట్ అయినప్పటికి కూడా అంటే ఆయన ఒక సనాతన కుటుంబంలో జన్మించారు. వాళ్ళ తాతగారు శృంగేరి శంకరాచార్యులకి, సాయిబాబాకి వేదాలు నేర్పించారు. ఇప్పుడు శాస్త్రి గారు కూడా ఆయన వేదాధ్యయనం చేశారు. అట్లాగే శాస్త్ర పాండిత్యం కూడా, అంటే ఎంత మోడర్న్ ఎడ్యుకేషన్ ఉందో దాంతో సమానంగా ఆయనకి శాస్త్ర పాండిత్యం కూడా ఉంది. ఇప్పుడు ఆయన ఈ కాలసర్ప దోషం అంటే ఏంటి, దానికి అసలు నివారణ ఏమైనా ఉందా, అసలు దానికి బేసిస్ ఏముందా, ఈ విషయాలన్నీ కూడా మనతోటి పంచుకోవటానికి మన ముందున్నారు. నమస్కారం అండి శాస్త్రి గారు. అసలు ఇప్పుడు నమస్కారం అండి. ఇప్పుడు ఈ వేణుస్వామి గొడవ ఇప్పుడు కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తుంది. రకరకాల వివాదాలు, రకరకాల మొన్నటిదాకా పొలిటికల్ ప్రిడిక్షన్స్ అయిపోయినాయి. ఆ తర్వాత ఏమో చాలా మంది ఇప్పుడు ఇంతకు ముందు కూడా ఒక డిస్కషన్ లో కొంతమంది చెప్పారు మా దగ్గర ఇన్ని లక్షలు కలెక్ట్ చేశాడు, అన్ని లక్షలు కలెక్ట్ చేశాడు అని. అసలు ఆయన ఈ కాలసర్ప దోషం అనేది నివారించడం అని చెప్పేసి చెప్తున్నాడు. అసలు ఏంటి ఆ కాలసర్ప దోషం ఏంటి? ఈ వేణుస్వామి ఈజ్ హీ కాంపిటెంట్ టు డూ దట్? ఇప్పుడు ముఖ్యంగా మనం ముందర ఒక ప్రియాంబుల్ క్రియేట్ చేసుకుందాం మన డిస్కషన్ సిస్టమేటిక్ గా. దానికి ముందు నేనేం చెప్పదలుచుకున్నానంటే, నేను ఇంజనీరింగ్ చదివి లా చదువుకున్న, తర్వాత మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ చదువుకున్న, కంప్యూటర్ సైన్స్ అన్ని చదువుకున్నాను. కానీ నాకు వేదాల మీద కూడా ఇంట్రెస్ట్ ఉండడంతో, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అటువంటి బ్యాక్గ్రౌండ్ తో రావడంతో వేదాలు కూడా స్వయం కృషి చదువుకున్నాను నేను. ఎందుచేతంటే మా తాతగారు ఎప్పుడు కూడా ఏమని చెప్పేవారంటే, మా తాతలు నేతులు తాగారు, మీరు మా మూతులు వాసం చూడండి అనేటట్టుగా మీరు ఉండకుండా మీ అంతటి మీరుగా స్వయం కృషితో మీరు అన్ని రకాల శాస్త్ర అధ్యయనాలు చేయాలి, అప్పుడే మీరు గొప్పవారు అవుతారు. అటువంటి నేపథ్యంలో మా పేర్లు కూడా మీరు తీసుకోకూడదు, మీ అంతటి మీరుగా పైకి రావాలని చెప్పేవారు. ఆ స్ఫూర్తితో నేను ఈ వేదాలు కూడా చదువుకోవడం జరిగింది. ఓకే, సో నేను ఫుల్లీ కాంపిటెంట్ వీటి గురించి కామెంట్ చేయడానికి. ఓకే, ఆ నేపథ్యంలో మీకు నేను చెప్పేది ఏంటంటే, ఈ కాలసర్ప దోషం అనేటువంటిది మనం 3 రకాలుగా అనాలిసిస్ చేయాలి. ఎలా అంటే, కాలసర్ప దోషము ఒక ట్రెడిషన్ గా వస్తుంది, ముఖ్యంగా సౌత్ ఇండియాలో కాలసర్ప దోషం ట్రెడిషన్ గా వస్తుంది. అసలు ఈ ట్రెడిషన్ గా వచ్చే కాలసర్ప దోషం ఏంటి అనేటువంటిది ఒక అనాలిసిస్ చేయాలి. ఇంకొక అనాలిసిస్ చేయవలసింది ఏంటంటే, ఈ కాలసర్ప దోషానికి ఈక్వివలెంట్ గా ఇంగ్లీష్ ఆస్ట్రాలజీలో కానీ లేకపోతే చైనీస్ ఆస్ట్రాలజీలో కానీ ఏదైనా ఈక్వివలెంట్స్ ఉన్నాయా? బికాజ్ ఒకదానికి ఒకటి ఈక్వివలెంట్ ఉంటాయి కదా, ఏదైనా శాస్త్రం ఒక ప్రాతిపదిక, అది కూడా మనం చూస్తాము ఈ రోజున. అంతేకాకుండా ఈ కాలసర్ప దోషం అనేటువంటిది మన వేదాల్లో ఎక్కడైనా చెప్పబడిందా, నివారణ వేదాల ద్వారా వచ్చిందా అనేటువంటి విషయాన్ని కూడా మనం సైంటిఫిక్ గా అనాలిసిస్ చేసి మన ఈ రోజున మన ప్రేక్షకులకు కూడా తెలియచేద్దాం వీటిలన్నిటిని. ఈ నేపథ్యంలో సత్యనారాయణ గారు, నేను మొట్టమొదట టచ్ చేయబోయే పాయింట్ ఏంటంటే, అసలు ఈ కాలసర్ప దోషం అంటే ఏంటి, వాట్ ఈజ్ కాలసర్ప దోష అనేటువంటి దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. నేను కొంచెం ఇంగ్లీష్ వర్డ్స్ కూడా మిక్స్ చేస్తాను, బికాజ్ నేను ఇవన్నీ కూడా ఇంగ్లీష్ చదువుకోవడం మూలంగా ఇంగ్లీష్ వర్డ్స్ కూడా మిక్స్ చేస్తాను. అది తెలుగులోనే ఎక్కువ ప్రిడామినెంట్ గా మాట్లాడతాను. అది ఏంటంటే, కాలసర్ప దోషాన్ని కూడా కాలసర్ప యోగా అని కూడా అంటారు అన్నమాట. కాలసర్ప దోషాన్ని అది ఒక యోగా కింద కూడా పరిగణిస్తూ ఉంటారు. ఇది అయితే ఈ కాన్సెప్ట్ మన ఇండియన్ వేదిక్ ఆస్ట్రాలజీలో ఒక ట్రెడిషన్, సాంప్రదాయంగా వస్తూ వచ్చింది. ఓకే, అంటే ఎవరో ఒక వ్యక్తి దీన్ని కనిపెట్టారు, ఆ కనిపెట్టిన వ్యక్తి దీన్ని పాస్ ఆన్ చేశారు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము.
అదే ఒక ట్రెడిషన్ గా, అదే ఒక కల్చర్ గా, అదే ఒక పద్ధతిగా కొనసాగుతూ వస్తుందన్నమాట. ఓకే, అలా వస్తున్న టైంలో బేసికల్ గా కాలసర్ప దోషం అంటే ఏంటి అనేటువంటి బేసిక్ నాలెడ్జ్ ఎవరికైనా ఉండాలి. కాలసర్ప దోషం అంటే ఏంటంటే, రాహువు కేతువు కూడా షాడో ప్లానెట్స్ మన 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 ప్లానెట్ ఆంబిట్ లో, ప్లానెట్ యూనివర్స్ లో రాహు కేతు షాడో ప్లానెట్స్ అయినప్పుడు మిగతా ప్లానెట్స్ ఏంటంటే, దీంట్లో బేసికల్ గా ఆల్ ద రిమైనింగ్ ప్లానెట్స్ ఎక్సెప్టింగ్ రాహు అండ్ కేతు, రాహు కేతు ప్లానెట్స్ ఒకరికొకరు ఎదురుగా వచ్చినప్పుడు మిగతా ప్లానెట్స్ రాహు కేతుకి మధ్యలో వచ్చినట్లయితే అటువంటి స్థితిని కాలసర్ప దోషం అని అంటారు అనమాట. దానికి నేటల్ చార్ట్స్ గీసి ఆ నేటల్ చార్ట్స్ లో రాహుకి కేతుకి మధ్యలో ఈ మిగతా ప్లానెట్స్ ఉన్నట్లయితే ఏ వ్యక్తి యొక్క ఈ నేటల్ చార్ట్స్ లో ఆ విధంగా ఉంటాయో ప్లానెట్స్, ఆ స్థితిని కాలసర్ప దోషం అని చెప్పి మన వేదిక ఆస్ట్రాలజీలో ట్రెడిషన్ గా, సాంప్రదాయంగా చెప్తూ వస్తూ రాబడుతుంది అనమాట. అలా వస్తున్న నేపథ్యంలో ఈ ట్రెడిషనల్ గా కాలసర్ప దోషాన్ని ఇన్వెంట్ చేసిన మన పండితులు కానీ, శాస్త్ర పారంగతులు కానీ, వాళ్ళు చెప్తూ వస్తున్నది ఏంటంటే, రాహు కేతువుకి మధ్యన మన ప్లానెటరీ పొజిషన్స్ అన్ని ఉండిపోవడం మూలంగా అది కొంత దీని పేరేంటంటే నెగటివిటీకి దారి తీస్తుంది. ఆ నెగటివిటీకి దారితీసిన దానికి గాను, ఆ నెగటివిటీని పోగొట్టుకోవడానికి గాను మనం ఏం చేయవలసి ఉంటుందంటే కొన్ని పరిహారాలు చేసుకోవాలి, కొన్ని నివారణలు చేసుకోవాలి అని చెప్పి ఈ ట్రెడిషన్ పరంగా ఎవరైతే పాటిస్తూ వచ్చారో వాళ్ళు చెప్తూ వచ్చారన్నమాట వీటికి నివారణలు. అక్కడి నుంచి ఆ స్కూల్ ఆఫ్ థాట్ నుంచి ఉద్భవించిన వాళ్ళే ఈ వేణుస్వామి అయినా, వేణుస్వామితో పాటు మన దక్షిణ భారతదేశంలో ఇటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ 5,000 మంది ఉన్నారు. ఓకే, అంతేకాకుండా మీకు ఇంకోటి చెప్పాలి, కమర్షియల్ యాంగిల్ నుంచి కూడా చూసినట్లయితే ఈ కాలసర్ప దోషం అనేటువంటి ఏదైతే ఉందో ఆ కాలసర్ప దోషం యొక్క ఇండస్ట్రీ సైజు ఆల్మోస్ట్ ఒక 500 crores per annum, అంటే 500 కోట్ల వర్త్ ఈ పూజలు కానీ, పూజా సామగ్రి కానీ, ఆ మొత్తం అదంతా కూడా కమర్షియల్ యాక్టివిటీ నడుస్తూ ఉంటుంది అనమాట ఈ కాలసర్ప దోషం నేమ్ మీద. ఓకే, ఇదేం స్మాల్ ఇండస్ట్రీ కాదు. ఇప్పుడు ఈ వేణుస్వామి లాంటి వాళ్ళు లేని పాత రోజుల్లో ఈ కాలసర్ప దోషాన్ని నివారించేవాళ్ళు జనరల్ గా మామూలుగా ఈ దేవాలయాల్లో ఉండే పూజారులో, లేదంటే వాళ్ళు చేసేవాళ్ళు కదా సైలెంట్ గా. అప్పుడు పరిస్థితి ఏంటండి? అంటే దిస్ వాజ్ కమర్షియలైజ్డ్, అంటే అప్పుడు చేసేవాళ్ళు. అప్పుడు అంత కమర్షియలైజ్డ్ కాదు. కారణం ఏంటంటే ఈ కాలసర్ప దోషం వల్ల ఏమేంటి ప్రాబ్లమ్స్ చెప్పబడుతూ ఉంటాయంటే, బేసికల్ గా కాలసర్ప దోషం ఎప్పుడైతే రాహు కేతు మధ్యలో మిగతా ప్లానెట్స్ అనేవి వస్తాయో ఒక జాతకంలో, వాళ్ళ నేటల్ చార్ట్ ప్రకారం వాళ్ళు ముఖ్యంగా ఏమని చెప్తారంటే, లైఫ్ లో వాళ్ళు ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు. అంతేకాకుండా అబ్స్టకిల్స్ అంటే ఏదైనా పని చేయాలంటే ప్రతిదీ కూడా ఆగిపోతూ ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళ లైఫ్ లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళ హెల్త్ లో క్యారియర్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అంతేకాకుండా వాళ్ళ రిలేషన్షిప్స్, వాళ్ళ భార్యలైనా, వాళ్ళ పిల్లలైనా, వాళ్ళ చుట్టాలైనా ఎవరితోనూ కూడా రిలేషన్షిప్స్ బాగోవు. అంచేత ఇది కాలసర్ప దోషం మూలంగానే వస్తూ ఉంటాయి. అంచేత ఆ కాలసర్ప దోషాన్ని నివారించుకుంటే ఈ బాధలన్నీ పోయి వాళ్ళకి హాయిగా ఉంటుంది అనేటువంటి ఒక పద్ధతి, ఒక ట్రెడిషన్, సాంప్రదాయం క్రియేట్ చేయబడింది అనమాట. అయితే పూర్వకాలంలో పండితులు దీన్ని కమర్షియల్ ప్రిపోజిషన్ కింద చూసేవారు కాదు. వాళ్ళు ఏమని చెప్పేవారు, అయ్యా మీకు కాలసర్ప దోషం ఉంది, కానీ దానికి నివారణగా మీరు చేయించుకోవాల్సినవి ఏంటంటే, వాళ్ళు ఏమని చెప్పేవారు, మీరు పూజలు చేయించుకోవాలి. ఏమేం పూజలు చేయించుకోవాలని చెప్పేవారు వాళ్ళు? బేసికల్ గాను కాలసర్ప శాంతి పూజ చేయించుకోవాలి, అంతేకాకుండా రాహు కేతు పూజ చేయించుకోండి, అంతేకాకుండా నాగపంచమి రోజున పూజ చేయించుకోండి, అంతేకాకుండా టెంపుల్స్ లో ప్రేయర్స్ ని ఆఫర్ చేస్తూ ఉండండి, అంతేకాకుండా ఒక మంత్ర చెప్పి ఆ మంత్రాన్ని రెగ్యులర్ గా చాంట్ చేస్తూ ఉండండి. అంటే రాహు కేతుల మీద మంత్రం చెప్పి అది రెగ్యులర్ గా చాంట్ చేసుకుంటూ ఉండండి అని చెప్పి వాళ్ళకి నివారణోపాయాలని చెప్తూ ఉండేవారు. దాంట్లో పెద్ద కమర్షియల్ కన్సిడరేషన్స్ అనేటువంటి ఉండేవి కాదు. ఎవరైనా పూజ చేస్తే ఒక 5 రూపాయలు ఇచ్చిన, రూపాయి ఇచ్చిన ఆ రోజుల్లో వాళ్ళు చేసేసేసేవారు. అయితే
అయితే ఇప్పుడు ఈ కాలసర్ప దోషం యొక్క నెగటివిటీస్ ని బ్లో అప్ చేసి అది ఇంకా మనిషి యొక్క ప్రాణ హననానికే దారితీస్తుందనేటువంటి ఒక పద్ధతిని రాబట్టి ఈ కమర్షియలైజ్డ్ యుగంలో ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ కింద తయారు చేసేసారు. అంటే ఏంటి, కాలసర్ప దోష నివారణ పూర్తి చేయాలంటే 15 lakhs రూపీస్, కాలసర్ప దోష నివారణ పూర్తి చేయాలంటే ఎవడు మన దగ్గరకు వస్తున్నాడు, వాడి వెనక ఎంత డబ్బులు ఉన్నాయి, దాని ప్రకారంగా ఇప్పుడు ఈ కమర్షియలైజేషన్ చేయడం మూలంగా ఈ కాలసర్ప దోష ఇండస్ట్రీ యొక్క సైజు ఆల్మోస్ట్ మన సౌత్ ఇండియాలో ఒక 500 కోట్ల దాకా ఈ రోజున నడుస్తూ వస్తుందన్నమాట. అంటే ఇక్కడ మనం ట్రెడిషనల్ గా పూర్వకాలంలో ఉన్న బ్రాహ్మణులు ఎవరైతే నివారణోపాయాలు చెప్పి ఈ పూజలు చేసేవారో వాళ్ళని మనం తప్పుపట్టట్లేదు. కానీ ఈ నియో క్లాసికల్ కొత్త యుగంలో కొత్త తరంలో వచ్చిన బ్రాహ్మణులు ఎవరైతే దీన్ని ఎక్స్ప్లాయిట్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నారో కమర్షియలైజేషన్ బేసిస్ లో, వాళ్ళు దీన్ని ఒక ఇండస్ట్రీ కింద క్రియేట్ చేయడం జరిగిందనమాట. అలా క్రియేట్ చేసిన నేపథ్యంలో ఒక ఇండస్ట్రీలో ఒక వ్యక్తి నుంచి ఒక 15 lakhs కాలసర్ప దోషానికి ఒక పూజకి ఒక పూట రప్పించుకోవాలంటే ఎవరైనా డబ్బులు, దానికి వెనకాల పెద్ద బిల్డప్ ఉండాలి. ఏ విధమైన బిల్డప్ ఉండాలి, ఏంటి ఈ కాలసర్ప దోషం వల్ల నష్టం అనేటువంటి ఒక స్టోరీ కూడా క్రియేట్ చేయడం అనేటువంటిది బాగా జరిగింది. ఆ స్టోరీ ఏంటంటే, వీళ్ళు చెప్పేది ఈ కాలసర్ప దోషం ఉన్న వాళ్ళకి ఏ పనులు ముందుకెళ్ళవు, వాళ్ళకి అన్ని పనుల్లోనూ డిలేస్ వస్తూ ఉంటాయి, అబ్స్టకిల్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళకి ఫినాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అప్పులు చేయవలసి ఉంటుంది, ఫినాన్షియల్ ఇన్స్టెబిలిటీ ఉంటుంది, అంతేకాకుండా వాళ్ళకి ఈటి బాధలు అంటే హెల్త్ ఇష్యూస్ అన్ని వచ్చేస్తూ ఉంటాయి, వాళ్ళకి తగ్గవు ఎంత వైద్యం చేయించుకున్నప్పటికీ కూడా. అంతేకాకుండా రిలేషన్షిప్ ఛాలెంజెస్, భార్యతో సుఖంగా ఉండలేడు, ఓకే, భర్త భార్య సుఖంగా ఉండలేరు, పిల్లలు ఫ్యామిలీ సుఖంగా ఉండలేరు అనేటువంటి ఒక ఇది కూడా క్రియేట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎమోషనల్ డిస్ట్రెస్, అకారణంగా మనుషులు ఎమోషన్ గురైపోయి వాళ్ళు డిప్రెషన్ కి లోనైపోతూ ఉంటారు ఈ కాలసర్ప దోషం ఉంటే. అంతేకాకుండా ఈ కాలసర్ప దోషం ఉంటే ఎంత కష్టపడినా కానీ కూడా సక్సెస్ అనేటువంటిది ఉండదు. తర్వాత పబ్లిక్ ఇమేజ్, మనం ఎంత ట్రై చేసినా గొప్ప ఇమేజ్ కోసం కాలసర్ప దోషం ఉంటే మనకి రిప్యుటేషన్ ఉండదు, పబ్లిక్ ఇమేజ్ ఉండదు అనేటువంటి స్టాండర్డ్ నెగటివ్ పారామీటర్స్ ని ఈ కాలసర్ప దోషానికి అట్రిబ్యూట్ చేసి వాటికి నివారించడానికి గాను కమర్షియల్ ప్రపోజిషన్ లో ఈ పూజలు చేయాలి, వీటికి ఎంత కాస్ట్ అవుతుంది అనేటువంటి ఒక ట్రెడిషన్ ని తీసుకొచ్చారు. స్వామి పర్టికులర్ గా పొలిటికల్ కమ్యూనిటీని, సినిమా నటులు, హై ప్రొఫైల్ ఫ్యామిలీస్ ని టార్గెట్ చేసి, అంటే ఆయన ముందు ప్రిడిక్షన్స్ చెప్తాడు వాళ్ళ జాతకం. అంటే ఇదంతా కూడా ఎవరైనా పోయి ఆయన దగ్గరికి పోయి అడిగితే చెప్పింది కాదు. ఆ టీవీ ముందు, యూట్యూబ్ ఛానల్ కు ముందు వచ్చి ఆ నాగార్జున సమంత విడిపోతారు, దానికి కారణం ఏంటంటే సమంత జాతకంలో తేడా ఉంటాం. అట్లాగే శోభితా ధూళిపాళను నాగ చైతన్య, సారీ నాగార్జున అన్నాను నేను ఇందాక, నాగ చైతన్యను సమంత ఇద్దరు విడిపోతారు. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు మొన్న నిశ్చితార్థమైన ధూళిపాళ శోభితాను నాగ చైతన్య కూడా ఫ్యూచర్ లో విడిపోయే అవకాశం ఉంది. దానికి కారణం ఏంటంటే ఆమె శోభిత జాతకంలో ఉన్న ఇదంటారు. అంటే వాళ్ళు వచ్చి అడిగితే కాదు, అంటే వీళ్ళే జోక్యం చేసుకుని పబ్లిక్ లైఫ్ లోకి చెప్పడం, అది ఆ టైప్ ఆఫ్ మార్కెటింగ్ పెరిగింది. అది మొన్న ఎలక్షన్స్ లో జగన్ కి 175కు 175 వస్తాయి అని చెప్పి అది ఫెయిల్ కావటం తోటి ఈయన జాతకాలు చెప్పుకున్నాడు. ఇప్పుడేమో కొత్తగా నేను పొలిటికల్ జాతకాలు చెప్పను కానీ ఇవి చెప్తాను, కొత్త చాప్టర్ స్టార్ట్ చేశాడు ఈయన, అంటే న్యూ ఇన్నింగ్ స్టార్ట్ చేశాడు. అదే ఏంటి అసలు వీళ్ళ దగ్గర, అంటే వీళ్ళు పబ్లిక్ గా అసలు చెప్పాల్సిన అవసరం ఏంటి అసలు? ఎటువంటి మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఈ కాలసర్ప దోషం అనేటువంటిది మన వేదిక్ ఆస్ట్రాలజీలో సాంప్రదాయంగా వస్తున్నప్పటికీ కూడా ఇది సౌత్ లోనే ప్రాముఖ్యతలో ఉంది. ఈ కాలసర్ప దోషం పట్టుకెళ్ళి వీళ్ళు నార్త్ లో ఉన్న పండితులను అడిగారు, ఇంకో కాలసర్ప దోషం ఉందా అంటే వాళ్ళకి కాలసర్ప దోషం అంటే ఏంటో కూడా తెలియదు. ఓకే, కాలసర్ప దోషం అనేటువంటి పదాన్ని ఇన్వెంట్ చేసి దీన్ని పాపులారిటీలోకి రప్పించి దీన్ని ఒక మోడల్ గా తయారు చేసింది మన దక్షిణ భారతదేశ బ్రాహ్మణులు. ఓకే, సనాతన అదే ఈ ట్రెడిషనల్ పద్ధతిలో దీన్ని ముందుకు తీసుకొచ్చిన వాళ్ళు. ఓకే, తర్వాత ఈ వేణుస్వామి బ్రాహ్మణ కూడా కాదని చెప్తున్నారులేండి. ఆయన ఏదో చేత్తాడ శ్రీ వైష్ణవ క్యాస్ట్ అని ఇప్పుడు ఇంతకు ముందు బ్రాహ్మణ సంఘంలో ఎవరో చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మొన్న ఈ మూర్తి వాళ్ళిద్దరు గొడవలో మా బ్రాహ్మణ సంఘాలు మమ్మల్ని కాపాడాలని అడిగారు. అడిగితే ఏంటంటే దే డస్ నాట్ బిలాంగ్స్ టు బ్రాహ్మణ్ క్యాస్ట్ అని. అయితే నా యొక్క ఫీలింగ్ దీంట్లో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఏంటంటే ఇంతకాలం వేణుస్వామి
చాలా హై ఫై కింద ముందుకెళ్తున్న టైంలో వీళ్ళంతా ఎక్కడున్నారు? అప్పుడే చెప్పొచ్చు కదా వీళ్ళు వచ్చి వేణుస్వామి బ్రాహ్మణుడు. కానీ వేణుస్వామి యొక్క పద్ధతి ఆచారాలు చూసినట్లయితే అతను వైష్ణవ బ్రాహ్మణుడు. కానీ అతను ఆచరించే పద్ధతులన్నీ కూడా శైవంలో సంబంధించిన పద్ధతులు ఆచరిస్తున్నాడు. కానీ ఓపెన్ గానే చెప్తున్నాడు. ఇప్పుడు అతనికి నేమ్ పడిపోయింది, లేకపోతే దొరికిపోయాడు అనేటువంటి భావంతో బ్రాహ్మణులు అతన్ని ఇలా చెప్పలేరు. అతను బ్రాహ్మణుడు కాదు, మా బ్రాహ్మణ జాతికి బ్యాడ్ నేమ్ పట్టుకొచ్చాడు అనేటువంటి పద్ధతిని బ్రాహ్మణులు చెప్పడం కూడా తప్పే, ఏ బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా. ఓకే, అంచేత అటువంటి వాటిని మనం ఊరికి న్యూసెన్స్ వాల్యూ క్రియేట్ చేసే కొన్ని స్టేట్మెంట్స్ కానీ చూడాలి వాటిని. కానీ బ్రాహ్మణుడు అయితే మాత్రం అతను వైష్ణవ బ్రాహ్మణుడు, నో డౌట్ అట్ ఆల్. ఓకే, అయితే తప్పులు చేస్తుండొచ్చు. తప్పులు చేసిన మూలంగా అతన్ని ఎక్స్కమ్యూనికేట్ చేయవలసిన పని లేదు దాంట్లో. ఓకే, అతను తప్పులు సరిదిద్దుకోమని చెప్పచ్చు, ఇంకా ఒక సంఘం కింద తప్పులు సరిదిద్దుకోమని చెప్పచ్చు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు మళ్ళీ అదే కాలసర్ప దోషం ఒక మోడల్ గా పెట్టుకున్న వేణుస్వామి మనం ఒక టీవీ ఇంటర్వ్యూలో కూడా చూసాం. చంద్రశేఖర్ అని చెప్పి ఒక కాకినాడ వ్యక్తి 15 లక్షల దాకా ఖర్చు పెట్టి తర్వాత ఆయన శృంగేరి వెళ్తే ఆ శృంగేరి వాళ్ళు ఏమని చెప్పారంటే అసలు కాలసర్ప దోషమే లేదు నాయన మన శాస్త్రంలో అని చెప్తే అతను మళ్ళీ బ్యాక్ తిరిగి రావడం జరిగింది. ఓకే, ఇదంతా ఏంటంటే దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే ఇన్ఫర్మేషన్ ఆర్బిట్రాజ్. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఎవడైనా నాకు కాలసర్ప దోషం ఉందని చెప్తే నేను నవ్వుతా, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి కాలసర్ప దోషం అనేటువంటిది లేదని చెప్పి. అలాగే ఇది ఎవరి దగ్గర ఇది బాగా వెళ్తుంది, ఎవరైతే ఈ కాలసర్ప దోషం ఉందా లేదా అని తెలియనటువంటి మీమాంసలో పడి ఉన్నారో, మానసిక దుర్బలంతో ఉన్నారో, బాధలు పడుతున్నారో, వాళ్ళకి ఇవన్నీ బాగా ఎక్కుతాయి. వాళ్లే ఖర్చు పెట్టడానికి ముందర వస్తారు. వాళ్ళని ఏమంటారంటే ఇటువంటి వాళ్ళకి ప్రేస్ అంటే వాళ్ళు ఒక ఎర కింద పడుతూ ఉంటారు. దాన్ని వీళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి అదొక బిజినెస్ మోడల్. యాక్చువల్ గా వీ హావ్ టు సీ ఇట్ యాజ్ ఫక్త్ కమర్షియల్ బిజినెస్ మోడల్ కింద చూడాలి. దాంట్లో వేణుస్వామి డెఫినెట్ గా అతను ఎంబీఏ చదివాడో లేదో తెలియదు, కానీ అతను అప్లై చేసినవన్నీ కూడా బిజినెస్ మోడల్స్ అవన్నీ కూడా. ఓకే, అంటే ఏదైనా ఐఐఎం కి పిలిచి ఆయన మార్కెటింగ్ లెక్చర్స్ ఇప్పించాలి ఖచ్చితంగా. అదొక మోడల్ కింద ఇప్పించాలి. బికాస్ లాలూ ప్రసాద్ యాదవ్ గతంలో రైల్వేస్ ని ఉద్ధరించారు, ప్రాఫిట్ బిల్డింగ్ లో తీసుకొచ్చారంటే హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు కూడా పిలిచి అతన్ని లెక్చర్ ఇమ్మని చెప్పారు. అదే విధంగా ఈ వేణుస్వామి కూడా మేబీ he may become celebrity over a period of time in that line also. బట్ ఇక్కడ మనం సత్యనారాయణ గారు కనిపెట్టవలసింది ఏంటంటే ఒక పక్క మన ట్రెడిషనల్ వేదిక్ ఆస్ట్రాలజీలో సాంప్రదాయం ప్రకారం ఈ కాలసర్ప దోషం అనేటువంటిది ఉంది, దీని నివారణకి పూజలు చేసుకోవాలి అని చెప్తున్నప్పటికీ కూడా మనం మన వేదిక్ ఆస్ట్రాలజీని ఇంగ్లీష్ ఆస్ట్రాలజీతోను చైనీస్ ఆస్ట్రాలజీతోను విచ్ ఆర్ ది లీడింగ్ ఆస్ట్రాలజీ ప్రాక్టీసెస్ ఇన్ ద వరల్డ్, వాటితో కంపారిజన్ చేస్తే వాటిల్లో ఏదైనా ఈక్వివలెన్స్ ఉందా అని చెప్పి చూసినట్లయితే వాళ్ళు రాహు కేతుని ప్లానెట్స్ గా వాళ్ళు అసలు రికగ్నైజ్ చేయరు. మనం రాహు కేతుని షాడో ప్లానెట్స్ అయినప్పటికీ కూడా ప్లానెట్స్ గా రికగ్నైజ్ చేస్తాం. కానీ ఇంగ్లీష్ ఆస్ట్రాలజీలోను చైనీస్ ఆస్ట్రాలజీలోను రాహు కేతువుల్ని ప్లానెట్ గా రికగ్నైజ్ చేయని కారణంగా వాళ్ళకి కాలసర్ప దోషం అనేటువంటిది వాళ్ళ ఆస్ట్రాలజీస్ లో లేదు. అటువంటి నేపథ్యంలో మనకు వచ్చే ఇంకో ప్రశ్న ఏంటంటే ఓకే, మన TV5 మూర్తి కూడా అస్తమానం చెప్పేది వేదాల్లో ఉందా అంటే ఆ వేదిక రిఫరెన్స్ గురించి కూడా నేను స్టడీ చేసి పట్టుకొచ్చాను ఇన్ఫర్మేషన్ ని. వేదాల్లో ఈ యొక్క రిఫరెన్స్ లేదు. ఇది కాలసర్ప దోషం అనేటువంటిది మన వేదాల్లో లేదు. అంతేకాకుండా కొన్ని గ్రంథాల్లో ముఖ్యంగా ఏంటంటే అవి క్లాసికల్ హిందూ ఆస్ట్రలాజికల్ ట్రీటైస్ అంటారు అనమాట. అవేంటవి? బృహత్ పరాశర హోర శాస్త్ర. ఆ శాస్త్రాలో కాలసర్ప దోషం గురించి చెప్పినప్పటికీ కూడా ఆ కాలసర్ప దోషానికి వేదిక్ ముద్ర లేదు అని చెప్పి క్లియర్ గా దాంట్లో పేర్కోవడం. ఇక్కడ నాదొక అనుమానం సార్, ఇప్పుడు వేదాలు అనేవి అది బ్రహ్మజ్ఞానాన్ని వెతకటానికి ఇప్పుడు ఆ రోజుల్లో ఉన్న వాళ్ళు ఋషులు గాని వాళ్ళు గాని చేసిన ఇది అసలు ఆ ట్రీటైజ్ గాని ఆ ఇది గాని వేరు. ఇవన్నీ ఈ మంత్రాలు లేదంటే బలహీనతలు లేదంటే కొన్ని రకాల రెమెడీస్ ఇవి సపరేట్ గా తర్వాత కాలంలో ఎమర్జ్ అయినాయి తప్ప ఆ వేదిక పీరియడ్ కి అసలు ప్రతి వాళ్ళు దాన్ని వేదాలతో ముడిపెడతాం అనేది కూడా సరైనది కాదని నాకు అనిపిస్తుంది.
మీరు చెప్పింది అబ్సల్యూట్లీ అదే పట్టుకొస్తున్నాను నేను. మూర్తి దగ్గరికి వెళ్తే ఇది వేదాల్లో ఉందా అని చెప్పి క్వశ్చన్ ఇస్తూ ఉంటాను కూడా. నేను ఏంటంటే వేదాల్లో ఏముందో తెలిస్తే ఇప్పుడు వేదాల్లో ఉందా లేదా అనేది తెలుస్తుంది. అది కరెక్ట్. ఇది వేదాల్లో మాత్రం లేదు, అది మూర్తి కూడా మనం క్లారిఫై చేద్దాము. ఇది కాలసర్ప దోషం అనేటువంటిది లేదు. అంతేకాకుండా ఫలదీపిక, జాతక పారిజాత, ఉత్తర కళామిత్ర అనేటువంటి బుక్స్ ఉన్నాయి ఈ జాతకాల గురించి. వాటిల్లో కూడా కాలసర్పాన్ని రిఫరెన్స్ చేస్తూ పేజ్ నెంబర్ 1621 లో రిఫరెన్స్ చేస్తూ వాళ్ళు ఏం చెప్పారంటే కాలసర్ప దోషం అనేటువంటి దానికి ఈ శాస్త్ర స్టాంప్ అనేటువంటిది, ముద్ర అనేటువంటిది లేదు. ఇది ఓన్లీ ట్రెడిషను, ఇది ఒక వ్యక్తి యొక్క అబ్జర్వేషను. ఆ వ్యక్తి ఆ అబ్జర్వేషన్ ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పాస్ చేసుకుంటూ వచ్చాడు అని చెప్పడం జరిగింది. అందుచేత ఈ కాలసర్ప దోషం అనేటువంటిది యాక్చువల్ గా మీరు ఇప్పుడు కాకినాడ చంద్రశేఖర్ ఎప్పుడైతే మన శృంగేరి శంకరాచార్య దగ్గరికి వెళ్తే అసలు కాలసర్ప దోషం లేదురా బాబు అని చెప్పాడు. ఎందుకంటే ఆయన అన్ని శాస్త్రాలు చదివాడు కాబట్టి. ఓకే, అప్పుడు చంద్రశేఖర్ కి బల్బు వెలిగింది. ఏమని, నిజంగా కాలసర్ప దోషం లేదు, ఈలోగా నేను 15 లక్షలు వేణుస్వామికి సమర్పించుకున్నాను అని చెప్పి తెలుసుకున్నాడు. అప్పటి నుంచి గ్రహగతుల మీద వీటి మీద స్టడీ చేసింది వరాహమిహిరు లాంటి వాళ్ళు కానీ ట్రెడిషన్ దీంట్లో వేదాల కాలంలో వేదాల్లో మరి ఆ ట్రీటైజ్ దాని గురించి ఉన్నట్టు లేదండి నాకు తెలిసిన. లేదండి, కరెక్ట్, మీరు చెప్పింది కరెక్టే, లేదు. అంతేకాకుండా మీరు కొంతమంది ఈ మోడర్న్ ఇరాలో కూడా గొప్ప వ్యక్తులు మనం గతంలో కూడా ప్రస్తావించాం. కేఎన్ రావు గారు, మన తెలుగు ఆయన కూడా గొప్ప ఆస్ట్రాలజరు. ఆయన ఏం చెప్పాడంటే కాలసర్ప దోషం చెత్త, ఫేక్, ఫోక్స్ అని చెప్పారు. ఆయన ఒక బుక్ కూడా రాశారు దాని మీద యాక్చువల్ గా. ఓకే, దెర్ ఈజ్ నో కాలసర్ప దోష అని చెప్పి ఒక బుక్ రాశారు కేఎన్ రావు గారు. ఇప్పుడు ఆయన 95 ఇయర్స్. లాస్ట్ ఇయర్ ఒక ఇంటర్వ్యూ కూడా చూశాను, మీకు కూడా పంపించాను నేను యాక్చువల్ గా. అంతేకాకుండా బివి రామన్ అని చెప్పి ఆయన కూడా ఒక బుక్ లో ఏమని రాశారంటే 300 ఇంపార్టెంట్ కాంబినేషన్స్ లో ఆయన ఏం చెప్పారంటే నో కాలసర్ప దోష అని చెప్పారు. అదే విధంగా అలన్ ఆనంద్ అని చెప్పి కాలసర్ప దోష బై అలన్ ఆనంద్ అని చెప్పి ఒక బుక్ ఉంది. ఆయన కూడా రేషనల్ గా విశ్లేషణాత్మకంగా రాస్తూ కాలసర్ప దోషం లేదని చెప్పి రాశారు. అంటే ఇక్కడ నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే కాలసర్ప దోషం అనేటువంటిది మానసిక దౌర్బల్యాలతో ఉన్నప్పుడు ఆర్బిట్రేజ్ కింద కొంతమంది తెలియని వ్యక్తులు ఆ తెలియని వాళ్ళకి ఇది ఉంది, మీరు ఈ నివారణ చేసుకోండి అని చెప్పి ఎవరైనా కమర్షియల్ గా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నట్లయితే అటువంటి ఎక్స్ప్లాయిటేషన్స్ గురి కాకండి. మీరు ఈ శాస్త్ర నియమాలు విషయాలు తెలిసిన పండితుల్ని మీరు కన్సల్ట్ చేస్తే వాళ్ళు చెప్తారు ఏమని, ఇది లేదు అని చెప్పి. ఇప్పుడు మీరు చెప్పిన పుస్తకాల్లో ఒకటైనా చదువుంటాడంటారా వేణుస్వామి? మీరు చెప్పిన బివి రామన్ నాకు తెలిసి ఆస్ట్రాలజీ మ్యాగజైన్ ఒకటి నడిపేవాడు, చాలా పాపులర్ మ్యాగజైన్. అంటే నాకు తెలిసిన రోజులు ఇప్పుడు వస్తుందో లేదో, ఆయనే ఆ రోజుల్లో చాలా పాపులర్ ఆస్ట్రాలజీ మ్యాగజైన్ రన్ చేసేవాడు. మీరు చెప్పిన పుస్తకాలు కానీ మీరు చెప్పిన మ్యాగజైన్స్ కానీ సబ్జెక్టులు కానీ ఏదైనా వేణుస్వామి చదువుంటాడంటారా? వేణుస్వామి యొక్క డైలాగ్ డెలివరీ చూసినట్లయితే అతను ఎంతసేపు నేను నా పర్సనాలిటీ, ఓకే, నేను నా బగలాముఖి పూజలు, నేను నా దశ మహావిద్య పూజలు, అతను ఇంకొక పెక్యులర్ థింగ్ ఏంటంటే ప్రశాంత్ కిషోర్ మాదిరిగా అతనికి డబ్బులు ఇచ్చిన వాడు దొంగవాడైనప్పటికీ కూడా అతను బగలాముఖి పూజ చేసేస్తే వాడు ఎమ్మెల్యే అయిపోతాడు అన్నట్లుగా చెప్తున్నాడు. అంటే ఏంటి, వేణుస్వామికి XYZ A to Z ఎవరు వెళ్ళి డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా అతను బగలాముఖి పూజ చేసి రాజశ్యామల యాగం చేసేసేస్తే వాడు ఎమ్మెల్యే అయిపోతాడా, వాడు చీఫ్ మినిస్టర్ అయిపోతాడా? అలా అయిపోతే ప్రతి వాడు డబ్బు పట్టుకెళ్ళి అతనికి ఇచ్చేసేసి చీఫ్ మినిస్టర్ అవడానికి ట్రై చేస్తారు కదా, ఇంక్లూడింగ్ ఐ విల్ ఆల్సో ట్రై. నిజంగా అయిపోతే I also want to become a chief minister. So then I will give money to Venuswamy and become chief minister. అయిపోతానా నేను? అవ్వను కదా. అది తప్పు మోడల్ యాక్చువల్ గా. అదే విధంగా ప్రశాంత్ కిషోర్ ఎవరికి పడితే వాడికి అడ్వైజరీ చేసేసి 200 కోట్లు ఇస్తే వాడు ఆ 200 కోట్లు ఇచ్చిన వాడిని చీఫ్ మినిస్టర్ చేశారంటే ఈ దేశంలో మాఫియా గ్యాంగ్లు, ఈ దేశంలో దొంగలు, ఈ దేశంలో క్రిమినల్స్ వాళ్ళు రాజ్యాలు వెళ్తారు. అంచేతనే ఇవన్నీ కూడా పర్వర్టెడ్ పర్సన్స్ పట్టుకొచ్చే కొన్ని ప్రపోజల్స్. వీటిని తెలివిగా ఎప్పటికప్పుడు మనుషులు తెలుసుకుంటూ, ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే, వాళ్ళ మానసిక దుర్బలతో తెలియకపోతే తెలుసున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిఫర్ చేయడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు.
అంచేత అందరూ కూడా తస్మాత్ జాగ్రత్త అన్నట్లుగా ఏ విషయాన్ని కూడా తర్కంతో చూసి మంచి వ్యక్తుల్ని కన్సల్ట్ చేయడం అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ అండి. దీంట్లో ఎవరు కూడా డబ్బులు కోల్పోకూడదు అన్యాక్రాంతంగా అనేటువంటి ఉద్దేశంతోనే నేను ఈ వీడియో ఇవాళ మీతో కలిసి చేయడం జరిగిందండి. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైజ్ అండి. కాలసర్ప దోషం గురించి మీరు క్లారిటీగా చెప్పారు. ఇక ఈ మోసం గురి కావద్దని చెప్పేసి మేము కూడా వీక్షకులకు చెప్తాము. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.